హైదరాబాద్ లో ఉండే మనలాంటి వాళ్ళ కంటికి సడన్ గా పచ్చని పొలాలు పల్లెటూర్లు కనిపిస్తే ఆటోమేటిక్ గా కళ్ళు తిరిగిపోతాయి. అలా చూసి మళ్ళీ ఇటు తిరిగేసరికి ఎదురుగా ఎర్టిగా వాడు ఇచ్చాడు స్ట్రోక్. మేము ఇప్పుడు వెళ్లే చోటికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏ మాత్రం అడ్డంగా రాని హైవే అయితే, ఇంకోటి అడ్డంగా తప్ప మరోలా రాని వన్ వే. కానీ హైవే మీద ఏముంటుంది కిక్, అట్ట పోతా ఉంటాం అంతే. కానీ ఇలాంటి రోడ్స్ లో వెళ్లే ఫీల్ చాలా చాలా బాగుంటది. చుట్టూ ఆ చెట్లు మధ్యలో పలకరిస్తూ ఎదురొచ్చే ఆ వెహికల్స్, ఆ మలుపు తిరిగితే ఏమొస్తుందో, ఈ రోడ్డు తర్వాత ఎటు వెళ్లాలో, అలా జర్నీ అంతా ఒక చిన్న ఎక్సైట్మెంట్ తో గడుస్తుంది. వెళ్తూ వెళ్తూ మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్, అదే చిన్న న్యాప్ తీసేసుకుని మళ్ళీ కరెంట్ పోల్స్ ని కొండల్ని బండల్ని దాటుకుని వెళ్ళిపోయాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో అదే చూపించేనా. యాదగిరిగుట్ట టెంపుల్ కి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళిపోయాం. మామూలుగా గుడిలోకి వెళ్ళాక కనపడాల్సిన దేవుడు నాకు ఎంట్రీలోనే కనిపించాడు. కార్ కొండ మీదకి వెళ్ళడానికి 500 రూపీస్ ఛార్జ్ అంట. కొండ కిందే పార్కింగ్ లో పెట్టుకుందాం అనుకునే వాళ్ళకి 50 రూపీస్ ఛార్జ్ తో ఇక్కడ స్పేస్ ఉంది. బస్సులు అవి ఉంటాయి, ఆటో వాళ్ళు కూడా ఉన్నారు. జస్ట్ 100 రూపాయలకి 4 ఎక్కించుకుని తీసుకెళ్లిపోతారు. మేమైతే కార్ వేసుకుని కొండపైకి వెళ్ళిపోయాం. వెళ్లే దారి బాగుంది, కనిపించే వ్యూ కూడా చాలా బాగుంది. పైన కార్ పార్క్ చేశాక వ్యూ అంతా చూస్తే చాలా చాలా బాగుంది అనిపించింది. మా చుట్టాల్లో కొంచెం తెలిసిన వీఐపీలు ఉండడం వల్ల తిన్నగా ప్రోటోకాల్ ఆఫీస్కి వెళ్ళిపోయాం. అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేశాక మేము తప్పిపోకుండా ఒక మనిషిని మా కూడా పంపి అక్కడి నుంచి నేను వాయు వేగంతో చాలా తొందరగా తిన్నగా గుడి లోపలికి తీసుకెళ్లిపోయారు. క్రౌడ్ అయితే భయంకరంగా ఉంది. మాతో పాటు మా పేరెంట్స్ కూడా ఉన్నారు. ఎక్కువ వాక్ చేయలేరు కాబట్టి స్పెషల్ దర్శనం చాలా చాలా హెల్ప్ అయింది. టెంపుల్ లోపల చాలా చల్లగా ఉంటుంది, అంతకు మించి ప్రశాంతంగా ఉంటుంది. మాకైతే స్పెషల్ దర్శనం ఎఫెక్ట్ వల్ల గర్భగుడిలో కూర్చోబెట్టి మా పేర్ల మీద అర్చన చేశారు. మాలో ఉన్న మంచికి తీర్థ పుష్పాలు ఇచ్చి, మాలో ఉన్న చెడుకి మాత్రం స్వామివారి బెత్తంతో 2 దెబ్బలు వేసి మరీ పంపించారు. బయటకు వచ్చి 4 లడ్డూలు 2 పులిహారలు క్యాచ్ చేసి ఇమీడియట్ గా కార్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ జరిగిన అద్భుతం గురించి చెప్పే ముందు మేమే మిస్ అయ్యామో మీకు చెప్పాలి. బేసికల్లీ యాదగిరిగుట్ట క్షేత్రానికి ఆ పవర్ మామూలు పవర్ కాదు. వజ్రదేహం వాయు వేగం రామభక్తం సాక్షాత్తు శ్రీ ఆంజనేయం. ఆయన ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఆయన నిమిత్తం గర్భగుడికి దగ్గరలోనే నార్మల్ దర్శనం లైన్ లో ఒక గుడి ఉంటుందండి. అయితే ఈ స్పెషల్ దర్శనం వల్ల ఆ టెంపుల్ మిస్ అయిపోయాం. ఆ బాధ మనసులో ఉంది, కానీ చేసేదేమీ లేక తిరిగి వచ్చేసాం. మనస్ఫూర్తిగా తలుచుకుని తన గురించి కలవరపడే భక్తుడి కన్నా ఇష్టమైంది మరొకటి ఉండదండి దేవుడికి. కార్ దగ్గరికి రాగానే అక్కడ నాకు కనిపించిన ఈ విజువల్ ఒక్కసారి చూడండి, చాలా గాడ్లీగా అనిపించింది. ఎగ్జాగరేట్ చేశానని మీకు అనిపించవచ్చు, కానీ నా మనసులో అప్పుడున్న థాట్స్ కి ఆ విజువల్ కి ఖచ్చితంగా నాకు అలానే అనిపించింది. నేను వీడియో తీయలేకపోయినా కానీ చాలా దగ్గరగా చూశాను అండ్ ఒక ఐ కాంటాక్ట్ ని గమనించాను. ఫోన్ తీసి వీడియో తీయాలి అనే అంత ఆలోచన అప్పుడైతే నాకు రాలేదు. ఇది తర్వాత తీసిన ఫోటో. నా దర్శనం పూర్తయిన ఫీలింగ్ వచ్చింది. ఇలా టెంపుల్ నిండా బుజ్జి బుజ్జి అల్లరాంజనేయులు కనిపిస్తూనే ఉంటారు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి డబుల్ స్పీడ్ లో పక్కనే ఉన్న స్వర్ణగిరి టెంపుల్ స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్లీ మా పేరెంట్స్ కి నైట్ ట్రైన్ జర్నీ ఉంది. దట్టు మా ఫాదర్ వెరీ మచ్ అండ్ టూ మచ్ పంచువల్. ఆయన నేను టెన్షన్ పెట్టని ప్రయాణాలు చాలా తక్కువ మా జీవితంలో. ఈ రోజు పెద్దగా టెన్షన్ పెట్టాలనుకోవట్లేదు. సో టెంపుల్ కోసం అలొకేట్ చేసిన టైంలో 1 hour మిగలడం వల్ల ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. దూరం నుంచి చాలా బాగా ఏదో ఒక విజువల్ గ్రాండియర్ లాగా కనిపించింది. ఎంట్రీలోనే కార్ కి ఛార్జ్ కలెక్ట్ చేసేస్తారు. కొంచెం ముందుకు వెళ్ళి టెంపుల్ లెంత్ అండ్ క్రౌడ్ చూసాక మాకు అర్థమైపోయింది ఇది గంటలో అయ్యే పని కాదు. సో టెంపుల్ చుట్టూరా కార్లో ఒక రౌండ్ వేసి ఎంట్రన్స్ దగ్గర అందరం దిగి శ్రీవారి పాదాలను తాకి ఈసారి కుదరలేదు, మరోసారి మాత్రం తగ్గేదే లేదు అని చెప్పుకుని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. ఈసారికి ఇలా గోవిందా గోవిందా.